గుడ్ న్యూస్ అండి. కేంద్ర ప్రభుత్వం ఆధార్ అని మరో సరికొత్త యాప్ తీసుకురావడం జరిగింది. గతంలో ఈ యాప్ అనేది ఓన్లీ ఐఫోన్ యూజర్స్‌కి ఉండేది. ప్రెజెంట్ ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా అంటే ప్రతి ఒక్కరు స్మార్ట్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని మన ఇంట్లో కూర్చొనే మన ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ అనేది లింక్ చేసుకోవచ్చును. అలాగే ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్, ఓటీపీ అవసరం లేకుండా కూడా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ యాప్‌లో మనం ఆధార్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. సో, ఇప్పుడు మనము ఇంట్లో కూర్చొని మన ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ ఎలా లింక్ చేయాలి, ఏంటి పూర్తి వివరాలైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గైస్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజీని ఫాలో చేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకు సంబంధించి కొన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నిటికీ అలో ఇచ్చేయండి. అలో ఇచ్చిన తర్వాత మన యొక్క ఆధార్ నెంబర్ అడగడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎవరి మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకు ఒక పిన్ అయితే సెట్ చేసుకోమని అడుగుతుంది. ఒక పిన్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్‌గా ఆధార్‌కి సంబంధించా లేదా వితౌట్ ఫేస్ అనేది అడగడం జరుగుతుంది. అంటే ఆధార్ నెంబర్ లేకున్నా కానీ ఫేస్ ద్వారా మనం లాగిన్ అయితే అవ్వచ్చు. ఫేస్ మీద క్లిక్ చేసి మన యొక్క ఫేస్ అనేది అథెంటికేషన్ ఇస్తానే యాప్ అనేది సింపుల్‌గా లాగిన్ అయిపోవడం జరుగుతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత అప్డేట్ మీద క్లిక్ చేసుకొని మొబైల్ నెంబర్ దగ్గరికి వెళ్ళేసి మన యొక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి డైరెక్ట్‌గా ఇప్పుడు మనం ఏ నెంబర్ కొత్త నెంబర్ రిజిస్టర్ చేస్తున్నామో ఆ నెంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది ఆ కొత్త నెంబర్‌కి. ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసిన తర్వాత రూ. 75 అమౌంట్ అనేది పే చేయాలి. ఈ రూ. 75 అమౌంట్ అనేది పే చేసిన తర్వాత మనకి 2-5 డేస్ లేదా 1 వీక్ లోపు మన ఆధార్ కార్డ్‌కి కొత్త మొబైల్ నెంబర్ అయితే లింక్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి యాప్ లింక్ మరి ఎలా చేయాలి, ఏంటి పూర్తి వివరాలు కావాలంటే ఆధార్ అని కామెంట్ చేయండి. డైరెక్ట్‌గా వెబ్‌సైట్ లింక్ అనేది మీకు పంపిస్తాను. గైస్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫాలో చేయండి.